హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకు భారీ శుభవార్త అండి. ఇక నుంచి నెలకు పెన్షన్ 20,000కు పెంపు. మరి ఎవరికి, ఏంటి, ఎలా వర్తిస్తుంది? ఈ పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే భారతదేశం యొక్క జనాభా ముఖ చిత్రం ప్రస్తుతం ఒక చారిత్రక మలుపులో ఉంది. అనగా మన దేశంలో యువతతో పాటు వృద్ధుల సంఖ్య కూడా గతంలో కంటే గణనీయంగా పెరుగుతోంది. మరి దీనివల్ల వృద్ధులకు పటిష్టమైన సామాజిక భద్రత కల్పించాల్సిన అవసరం ఇప్పుడు జాతీయ స్థాయిలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి అంశంగా అయితే మారింది. 2026వ సంవత్సరానికి గాను ప్రతిపాదించబడినటువంటి సీనియర్ సిటిజన్ పెన్షన్ యోజన అనేది కేవలం ఒక ప్రభుత్వ పథకం మాత్రమే కాదు. అది పదవీ విరమణ తర్వాత వృద్ధుల జీవితాలను పునర్నిర్వచించే ఒక గొప్ప ప్రయత్నం. అంటే వృద్ధాప్యం అంటే కేవలం కాలం గడపడం మాత్రమే కాదు. ఆత్మగౌరవంతో కూడినటువంటి జీవనం సాగించడమని ఈ పథకం చాటి చెప్తోంది. సో, సమాజం కోసం తమ జీవితకాలం పాటు శ్రమించిన వృద్ధుల సహకారాన్ని ఈ పథకం గుర్తిస్తోంది. మరియు వారి శేష జీవితంలో ఆర్థిక స్థిరత్వాన్ని ఒక పునాదిలా అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం భారతదేశంలో సగటు మనిషి జీవిత కాలం పెరుగుతోంది. కానీ దానికి తగ్గట్టుగా వృద్ధులకు భద్రతనిచ్చే సామాజిక వ్యవస్థలు ఇంకా అందుబాటులో లేవు. ఈ లోటును పూడ్చడమే 2026 పెన్షన్ పథకం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. రోజురోజుకు పెరుగుతున్న వైద్య ఖర్చులు మరియు ఉమ్మడి కుటుంబ సంస్థలు విచ్ఛిన్నమై చిన్న కుటుంబాలుగా మారుతున్న తరుణంలో పదవీ విరమణ తర్వాత ఒక ఖచ్చితమైన ఆదాయం ఉండటం అనేది ఇప్పుడు విలాసం కాదు. అది లక్షలాది మంది వృద్ధుల కనీస అవసరమని ప్రభుత్వం గుర్తించింది. అన్ని తరాలకు రక్షణ కల్పించే ఒక సమగ్రమైన మరియు సురక్షితమైన సమాజాన్ని నిర్మించటంలో ఈ కార్యక్రమం ఒక మూల స్తంభంలా నిలుస్తుంది అని నిపుణులు భావిస్తూ ఉన్నారు. మన జాతీయ సమాజ నిర్మాణం వేగంగా మారుతోంది మరియు 60 ఏళ్లు పైబడిన పౌరుల జనాభా అత్యంత వేగంగా వృద్ధి చెందుతోంది. ఇది పరిపాలనా పరంగా ఒక పెద్ద సవాలుగా మారింది. మన దేశంలో అత్యధిక శాతం మంది అసంఘటిత రంగంలో, అంటే ఎటువంటి పీఎఫ్ లేదా గ్రాట్యుటీ సౌకర్యాలు లేని పనుల్లో శ్రమించి వృద్ధాప్యంలోకి అడుగుపెడుతూ ఉన్నారు. అటువంటి వారికి పని చేయలేని వయస్సులో ఆర్థిక అనిశ్చితి అనేది ఒక పెద్ద భయంగా మారుతోంది. నేటి యువత విద్య మరియు ఉద్యోగ అవకాశాల కోసం ఇతర నగరాలకు లేదా విదేశాలకు వలస వెళుతూ ఉండటంతో వృద్ధులకు ఇంట్లో లభించే సంప్రదాయ పద్ధతుల మద్దతు క్రమంగా తగ్గుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అందించే గ్రాట్యుటీ పెన్షన్ అనేది ఒక కేవలం ఒక వ్యక్తికి ఇచ్చే ప్రయోజనం మాత్రమే కాదు. అది మొత్తం సమాజాన్ని స్థిరీకరించే శక్తిగా మారుతోంది. వృద్ధులకు ఆర్థిక భద్రత కల్పించడం వల్ల వారు తమ అవసరాల కోసం ఇతరులపై ఆధారపడాల్సిన అవసరం అయితే ఉండదు. ఇది చిన్న పట్టణాలు మరియు గ్రామాల్లో స్థానిక ఆర్థిక వ్యవస్థను కూడా బలోపేతం చేస్తుంది. ఎందుకంటే పెన్షన్ రూపంలో వచ్చే నగదును వారు తమ నిత్యావసరాల కోసం ఖర్చు చేస్తారు. అంతేకాకుండా వృద్ధుల చేతిలో డబ్బు ఉండటం వల్ల వారిపై ఆధారపడిన లేదా వారిని చూసుకునే యువత కుటుంబ సమస్యలపై ఆర్థిక మరియు మానసిక ఒత్తిడి తగ్గుతుంది. దీనివల్ల కుటుంబ సంబంధాలు కూడా మెరుగుపడతాయి. సమాజం యొక్క శ్రేయస్సు అనేది ఆ సమాజంలో ఉన్న అత్యంత పెద్దల సంక్షేమంపైనే ఆధారపడి ఉంటుందని ఈ పథకం ద్వారా ప్రస్తుతం ప్రభుత్వం ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తోంది. ఈ సీనియర్ సిటిజన్ పెన్షన్ 2026కి సంబంధించిన ప్రతిపాదిత వివరాలను మనం లోతుగా పరిశీలిస్తే ఇందులో అనేక ఆకర్షణీయమైన అంశాలు కనిపిస్తాయి. ఈ పథకం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటంటే అర్హు అర్హులైనటువంటి వృద్ధులకు నెలకు 20,000 గ్రాట్యుటీ పెన్షన్ అందించటం ముఖ్య ఉద్దేశ్యంగా అయితే ఉంది ఈ పథకంలో. మరి ఇది ప్రస్తుత అందుబాటులో ఉన్నటువంటి ఏ ఇతర వృద్ధాప్య పెన్షన్ కంటే చాలా పెద్ద మొత్తం అని చెప్పడంలో సందేహం లేదు. మరి వృద్ధులకు ఆర్థిక స్థిరత్వం ఇవ్వటంతో పాటుగా వారు ఎవరికీ భారం కాకుండా గౌరవప్రదమైన పదవి విరమణ జీవితాన్ని అయితే గడపాలనేది మరి ఈ స్కీమ్ యొక్క ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశ్యము.
ఈ పథకానికి అర్హత సాధించాలంటే ప్రాథమికంగా 60 ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న భారతీయ పౌరులై ఉండాలి. అయితే ఆదాయ పరిమితులు మరియు ఇప్పటికే ఇతర పెన్షన్‌లు పొందుతున్నారా లేదా అనే అంశాలను కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. మరి కేవలం నగదు మాత్రమే కాకుండా ఈ పథకంతో అనుసంధానించబడినటువంటి ఆరోగ్య సంరక్షణ మద్దతు కూడా ఉండబోతోంది. అంటే వృద్ధులకు సబ్సిడీ ధరలకే మందులు అందజేయడం మరియు ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రాధాన్యత క్రమంలో వైద్య సేవలు అందించడం వంటి ప్రయోజనాలుంటాయి. దరఖాస్తు ప్రక్రియను కూడా ప్రజలకు అందుబాటులో ఉండేలాగా ఆన్‌లైన్ పోర్టల్స్ ద్వారా మరియు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కామన్ సర్వీస్ సెంటర్‌లు సీఎస్‌సి ద్వారా నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. మరి పెన్షన్ నగదు ఎటువంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండానే నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ డీబీటీ పద్ధతిలో జమవుతుంది. మరి కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ ఈ పథకాన్ని పర్యవేక్షించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి తుది నోటిఫికేషన్ కోసం దేశవ్యాప్తంగా వృద్ధులు ఆశగా ఎదురుచూస్తూ ఉన్నారు. ఒక ఖచ్చితమైన నెలవారీ ఆదాయం అనేది ఒక మనిషి జీవితాన్ని ఎంతగానో మార్చగలదు. ముఖ్యంగా వృద్ధాప్యంలో అది ఒక కొండంత అండగా నిలుస్తుంది. చాలామంది వృద్ధులకు రోజువారీ అవసరాలకు కంటే కూడా అకస్మాత్తుగా వచ్చే వైద్య ఖర్చులు ఒక పెద్ద భయంలాగా మారుతూ ఉంటాయి. మరి ఈ పెన్షన్ ఆ భయాన్ని పోగొట్టి వారిలో మానసిక ప్రశాంతతను నింపుతుంది. నమ్మదగిన ఆదాయ వనరు ఉన్నప్పుడు వృద్ధులు మంచి పౌషిక ఆహారం తీసుకోవడానికి, సరైన సమయానికి మందులు వాడటానికి మరియు సమాజంలో జరిగే సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడానికి అవకాశం కలుగుతుంది. కేవలం తిండి, బట్ట వంటి కనీస అవసరాలకే కాకుండా ఈ ఆర్థిక స్వతంత్రత వారికి మరింత సొంత నిర్ణయాలు తామే తీసుకునేలాగైతే చూస్తుంది. మరియు వారిలో ఆత్మవిశ్వాసాన్నయితే పెంచుతుంది అని చెప్పవచ్చు. అప్పుల ఊబిలో పడకుండా వృద్ధులను రక్షించడమే కాకుండా వారు తమ జీవిత అనుభవాన్ని మరియు జ్ఞానాన్ని తమ కుటుంబాలకు, ఇరుగు పొరుగు వారికి పంచడానికి ఈ పథకం ఒక స్వేచ్ఛాయుత వాతావరణాన్ని కల్పిస్తుంది అని చెప్పవచ్చు. సో, మొత్తానికి ఈ పథకం ప్రభావం కేవలం ఆర్థికంగానే కాకుండా సామాజిక మరియు మానసిక శాస్త్రపరంగా కూడా చాలా లోతైనదనే చెప్పచ్చు. ఎందుకంటే సమాజంలో తమకు ఇంకా ప్రాధాన్యత ఉందని వృద్ధులు భావించేలాగైతే చేస్తుంది. మరి వైద్యం, ఆరోగ్యం అనేవి వృద్ధాప్యంలో ఒకే నాణానికి ఉన్న 2 పార్శ్వాలని చెప్పవచ్చు. మరి అందుకే ఈ పథకం కేవలం నగదు బదిలీకి మాత్రమే పరిమితం కాకుండా ఒక సమగ్రమైన సంరక్షణ కార్యక్రమంగా రూపొందించబడింది. వృద్ధాప్యంలో వచ్చే దీర్ఘకాలిక వ్యాధుల చికిత్సకు మరియు మందులకు భారీగా ఖర్చవుతుంది. ఈ భారాన్ని తగ్గించేందుకు సబ్సిడీ ధరలకు మందులు అందించడం అనేది ఒక గొప్ప ఆలోచన. ప్రభుత్వ ఆరోగ్య సేవలలో వృద్ధులకు ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా వారు ఆసుపత్రులలో గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేకుండా త్వరగా చికిత్స పొందే వీలు కలుగుతుంది. ఈ సమగ్ర విధానం వల్ల వృద్ధుల జీవితకాల పొదుపు మొత్తం కేవలం వైద్యానికే ఖర్చు అయిపోకుండా ఉంటుంది. తద్వారా వారు ప్రశాంతంగా నిద్రపోగలుగుతారు. ఆరోగ్యవంతులైన వృద్ధులు సమాజానికి ఆస్తిగా మారతారు మరియు దీనివల్ల ప్రజా ఆరోగ్య వ్యవస్థపై కూడా ఒత్తిడి తగ్గుతుంది. ఎందుకంటే సరైన సమయంలో వైద్యం మరియు మందులు అందటం వల్ల అనారోగ్య సమస్యలు ముదరకుండా ఉంటాయి. వృద్ధాప్యాన్ని ఒక భారంగా కాకుండా ఒక సానుకూల అనుభవంగా మార్చడమే ఈ పథకం వెనుక ఉన్నటువంటి అసలు లక్ష్యము. మరి ఈ పథకం గురించి ప్రజల్లో ఉన్న కొన్ని సాధారణ సందేహాలను మనం నివృత్తి చేసుకోవడం అవసరం. మొదటిది సీనియర్ సిటిజన్ వయో సీనియర్ సిటిజన్ పెన్షన్ యోజన 2026కి ఎవరు అర్హులు? అంటే దీనికి సంబంధించిన అధికారిక నిబంధనలు ప్రభుత్వం త్వరలో విడుదల చేయనుంది. అయితే ప్రాథమికంగా 60-65 ఏళ్ల పైబడిన వారు భారతీయ పౌరులకు ఇది వర్తించవచ్చు. ముఖ్యంగా ఎటువంటి ఇతర పెన్షన్ సౌకర్యం లేదా పేద మరియు మధ్యతరగతి వృద్ధులకు ఇందులో మొదటి ప్రాధాన్యత అయితే లభిస్తుంది. రెండవది దరఖాస్తు ఎలా చేయాలి మరియు ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే ఈ పథకం అధికారికంగా ప్రారంభమైన రోజునే దరఖాస్తుల స్వీకరణ తేదీని కూడా ప్రకటిస్తారు. మరి దీనికోసం ఆన్‌లైన్ ద్వారా లేదా మీ గ్రామంలోని సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. కాబట్టి మీ వయసు ధృవీకరణ పత్రం అయినటువంటి ఆధార్ కార్డు, గుర్తింపు కార్డుగా ఉపయోగపడుతుంది. అడ్రస్ ప్రూఫ్, ఆదాయ ధృవీకరణ పత్రం మరియు బ్యాంక్ అకౌంట్ వివరాలను స్థిరంగా ఉంచుకోవాలి. ఇక మూడవ ప్రశ్న,
20,000 పెన్షన్‌పై పన్ను కట్టాలా? అంటే సాధారణంగా ప్రభుత్వ పెన్షన్ ఆదాయపు పన్ను చట్టం కిందకొస్తాయి. కానీ సీనియర్ సిటిజన్‌లకు ఉండే ప్రత్యేక మినహాయింపుల వల్ల ఈ మొత్తంపై పన్ను ఉండే అవకాశం చాలా తక్కువే అని చెప్పాలి. మరి దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది ఇంకా. నాలుగోది, ఇప్పటికే వేరే పెన్షన్ తీసుకుంటున్నటువంటి వారు కూడా దీనికి దరఖాస్తు చేసుకోవచ్చా? అంటే ఇది ఒక స్వతంత్ర పథకమా? లేక ఇతర పథకాలతో విలీనం చేస్తారా? అనే దానిపై ప్రభుత్వం తుది మార్గదర్శకాలను ఇస్తుంది. సాధారణంగా ఒకే వ్యక్తి 2 ప్రభుత్వ పెన్షన్‌లు తీసుకోకుండా నిబంధనలు ఉండే అవకాశం ఉంది. ఐదవది, ప్రస్తుతం ఉన్న పాత వృద్ధాప్య పెన్షనర్లకు దీనికి ఉన్న తేడా ఏమిటి? అంటే ప్రస్తుతం ఉన్న పెన్షన్‌లు చాలా తక్కువ మొత్తంలో ఉన్నాయి. కానీ ఈ పథకం ఇచ్చే 20,000 మొత్తం వృద్ధుల జీవన ప్రమాణాలను గణనీయంగా పెంచుతుంది. మరియు వైద్య సౌకర్యాలను కూడా ఒకే ప్యాకేజీలో అందిస్తుంది. చివరగా ఒక అతి ముఖ్యమైన హెచ్చరిక. ఈ పథకం పేరుతో జరిగే మోసాల పట్ల జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వం ఎప్పుడూ అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే సమాచారాన్ని ఇస్తుంది. సో, కాబట్టి పెన్షన్ ఇప్పిస్తామని డబ్బులు అడిగే మధ్యవర్తులను అసలు నమ్మకండి. ఏదైనా సమాచారం ఉంటే సమాచారం కోసం సామాజిక న్యాయ మరియు సాధికార మంత్రిత్వ శాఖ యొక్క అధికారిక వెబ్‌సైట్‌ని మాత్రమే మీరైతే సంప్రదించండి. అక్కడున్న హెల్ప్‌లైన్ నంబర్‌లకి మాత్రమే కాల్ చేసి విషయాలను కనుక్కోగలరు. ఈ పథకం 2026లో అమల్లోకి వస్తే అది మన దేశంలోని వృద్ధులకు ఒక నూతన ఉత్తేజాన్ని మరియు ఆర్థిక స్వేచ్ఛను ఇస్తుంది అనటంలో ఎటువంటి సందేహము లేదు.